హాయ్ అండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈరోజు బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. మగ్గం వర్క్ బ్లౌజ్, చాలా హెవీ వర్క్ అనమాట. ఇది ఎలా చేశాను, వీళ్ళు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకుందాం అనుకున్నారు. అది ఎలా యూజ్ చేసుకుంటారో ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, డీటెయిల్గా చెప్పాను. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన మగ్గ వర్క్ వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్ అయితే వేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా దీనికి కొంచెం ఫస్ట్ అయితే మనం పింక్ అని అనుకోలేదు, సెల్ఫే యూజ్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. కానీ ఇది కట్ వర్క్ కూడా అని కూడా అనుకోలేదు. నేను ముందైతే నార్మల్గా అయితే వేసేసానండి. తర్వాత ఏమైందంటే కట్ వర్క్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కట్ వర్క్ అయితే చేశాను అనమాట. నేను మీకు ఈ వీడియోతో ఎలా కుట్టుకోవాలి అనే దాంతో పాటు నేను మీకు పూర్తి డీటెయిల్ అయితే చూపిస్తానండి. చూడండి, నేను హ్యాండ్కి అయితే మాత్రం ఫ్రీ హ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అయితే అది ఎలా కుట్టాను అనేది మీకు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ డిజైన్ చూసారు కదా, ఒక ఫ్లవర్ టైప్లో వేసుకున్నాను. ఒక మిడిల్లో లైన్ ఇచ్చి తీగల కింద, తర్వాత లీవ్స్ కింద అయితే ఇచ్చాము కదండి. దానికి సంబంధించి నేను లాంగ్ అండ్ షార్ట్ అయితే వేస్తున్నాను అనమాట. అది డబల్ లాంగ్ అండ్ షార్ట్ అయితే వేస్తున్నాను. అంటే మనకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుందండి. ఆ గ్యాప్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇది యాక్చువల్గా ఏమైందంటే, మీరు వర్క్ చూస్తూనే నా మాటలు వినండి. ఎందుకంటే వర్క్ మీరు చూస్తూ ఉన్నారనుకోండి, మీకు ఈ వర్క్ ఇలా చేశారా అనేది మీకు అర్థమవుతుంది కదా. ఒకసారి చూస్తూనే మీరు వింటే బెటరు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టేసి కూడా వింటున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ వీడియోకి సంబంధించి మాత్రం క్లియర్ కట్గా నేను మీకు చూపించాలి, చాలా క్లియర్ కట్గా అయితే చూపించడానికి నేను ట్రై చేస్తున్నానండి. చూడండి, ముందు 2 లీవ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు పైన ఏదైతే ఉందో 3 రేఖల కింద అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ 3 రేఖలు నేను కంప్లీట్ చేస్తున్నాను. అది కూడా లాంగ్ అండ్ షార్ట్ ముద్దగా అయితే వేసుకుంటున్నాను. నేను మీకు నా క్లాసెస్లో కూడా చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకా ఇది యాక్చువల్గా ఎందుకు కట్ వర్క్ జరిగిందంటే, యాక్చువల్గా వాళ్ళు అయితే నార్మల్ బ్లౌజ్ అయితే వేసామని చెప్పారు. కానీ తర్వాత నాకు చిన్న ఐడియా వచ్చింది, కట్ వర్క్ చేస్తే బాగుంటుంది కదా అని. అదే టైంలో నేను తనకి ఫోన్ చేద్దామనే టైంలో తనే నాకు ఫోన్ చేసి కట్ వర్క్ చేయండి అని అన్నారనమాట. అప్పుడు ఏం చేశానంటే, మీరైనా సరే అండి, అంటే ఇవే అండి ట్రిక్స్ అంటే ఏం కాదు, ఇలాంటివే ట్రిక్స్ అనేవి మనం చేస్తూ ఉంటే మనకి ట్రిక్స్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను మామూలుగా నెక్ అనే కదా వేసేసుకున్నాను. ఈ నెక్ అని వేసుకున్నాక ఆవిడ కట్ వర్క్ అని అన్నారు. కట్ వర్క్ అనేసరికి మనం ఇదేంటండి, మనం డిజైన్కి ఇస్తాం కదా, కట్ వర్క్ ఎలాగ వస్తుంది అని మనం అనకూడదు. ఎందుకంటే మనం వర్క్ చేసే వాళ్ళం ఏ వర్క్ అయినా సరే మనం మలుచుకునే విధంగా ఉండాలన్నమాట. మనకి ఇక్కడ జరిగిన ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం బ్యాక్ డిజైన్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్టే వేసుకుంటాం. అయినా సరే నేను ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ అనేది వేసాను అనమాట. ఎందుకంటే నాకు కూడా ఐడియా ఉంది కాబట్టి. అదే లేదనుకోండి, ఇంకా ఎలాగో తప్పదు, ఇంకా మనకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి మొత్తం డిజైన్ అంతా వేసేసుకున్నానండి. నెక్ పార్ట్కి వచ్చేసరికి నెక్ పార్ట్ అంతా డిజైన్ అంతా వేసేసుకున్నాక ఆ లీవ్స్ని బట్టి, ఆ తీగలను బట్టి, మళ్ళీ లీఫ్ వచ్చింది కదా ఆ పువ్వుని బట్టి నేను జిగ్జాగ్ షేప్స్లో అయితే కట్ వర్క్ కింద అయితే నేను ఫస్ట్ జెరీ థ్రెడ్తో వర్క్ అయితే చేసుకోవడం జరిగింది. అది దేనికి, నెక్ పార్ట్కి. అది చేశాక అప్పుడు మళ్ళీ పోస్ వర్క్ చేసి మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు కట్ వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేసరికి పోస లైన్ అయితే ఉండకూడదు. కస్టమర్కి అయినా సరే ఇబ్బందే, మనం కూడా టైలర్స్కి ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బందే, వాళ్ళు కూడా మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. ఫస్ట్ మాత్రం పోస వర్క్ అయితే మాత్రం చేయకండి. జెరీ థ్రెడ్తో 2 లైన్స్ ఇచ్చుకున్నారనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి చూడండి, బ్లౌజ్కి గోటు వేస్తాం కదా, పైపింగ్ వేస్తాం కదా, అది ఎంత నీట్గా ఉంటుందో మనం పూస వర్క్ చేసినప్పుడు పక్కన జెరీ థ్రెడ్తో మనం వేస్తే అది కూడా అంతే నీట్గా ఉంటుందన్నమాట. మీరు అది ఒకసారి గమనించుకుంటే చాలా బెటర్. కట్ వర్క్ చేసినప్పుడు మాత్రం ఫ్రంట్ లైన్స్ 2 మాత్రం జెరీ థ్రెడ్తో వేయండి. అదే కాదు, ఎప్పుడైనా సరే పూస లైన్ కానీ అదే షుగర్ బీడ్స్తో వర్క్ కానీ ఏదైనా బీడ్స్ వర్క్ చేసినప్పుడు ఫ్రంట్ లైన్ మాత్రం 2 లైన్స్ మాత్రం జరీ థ్రెడ్ లేదంటే నార్మల్ థ్రెడ్ వేయడానికి మాత్రం ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, వర్క్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫ్లవర్ అయితే నేను జెరీ థ్రెడ్తో అయితే వేసుకున్నాను కదండి. తర్వాత పూస లైన్ షుగర్ బీడ్స్తో అయితే లైన్ అయితే వేసేసాను. లైన్ వేసేసి కొమ్మలు అయితే తీసుకున్నాను అనమాట.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మిడిల్లో ఉన్న లీవ్స్కి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ అనేది ఇచ్చేస్తున్నానండి. సెల్ఫ్ కలర్ వచ్చి గ్రీన్. యాక్చువల్గా నాకు కస్టమర్ ఏం చెప్పారంటే గ్రీన్ కలర్ శారీ అండి, అది అంటే గ్రీన్ కలర్ పావడ అనమాట. అయితే దానికి సంబంధించి నేను అలానే వేసేసాను. తీరా చూస్తే ఆ పావడ వచ్చేసరికి వాళ్ళ పాపకైతే సరిపోదన్నమాట. సరిపోకపోతే ఆవిడ ఏం చేశారంటే తనకు కూడా ఒక శారీ అనేది వచ్చింది. నేను చెప్పాను కదండి, తనది కూడా యూట్యూబ్ ఛానలే, హోమ్ మేకర్ సుజ్జి అని చెప్పేసి ఆవిడదనమాట. తనకి ఒక శారీ వస్తే ఆ శారీకి కరెక్ట్ మ్యాచింగ్ అండి అని చెప్పేసి అన్నారనమాట. అయితే సెల్ఫే యూజ్ చేశాను, కానీ పింక్ కూడా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి పింక్ ముడుకుట్టు అయితే వేయడం జరిగిందండి. ఎందుకు ముడుకుట్టు వేసాను అంటే ఓన్లీ పింక్ ముడుకుట్టి వరకునే యూజ్ చేశాను. అంటే గుబుక్కున పింక్ కలర్ శారీ అయినా మ్యాచ్ అయిపోద్ది, గ్రీన్కి అయినా సరే ఏదో అక్కడక్కడ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు, అలా మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే పింక్ కూడా లైట్గా యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్తో నేను లీవ్స్ కూడా చేసేసానండి. లీవ్స్ చేసేసి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్కి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్డే అవుట్లైన్ ఇస్తే బాగుంటుందా, బాగోదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆల్టర్నేట్ కలర్ అనేది యూజ్ చేయాలి. అది పింక్ కలర్ యూజ్ చేసామనుకోండి ఇంకా హైలైట్ అయిపోద్ది. కానీ మనం యాక్చువల్గా మనకి సెల్ఫ్ కలరే కావాలి, పింక్ అనేది మనం యూజ్ చేయకూడదు అనుకున్నాం కాబట్టి మనం అదైతే యూజ్ చేయట్లేదు, ఓన్లీ మనం ముడుకుట్టే వరకునే యూజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. లేదనుకోండి మళ్ళీ పింక్ ఎక్కువ హైలైట్ అయిపోద్ది. పింక్ హైలైట్ అయిపోయిందంటే మనం పింక్ శారీకే వేసుకోవాలి. పింక్ శారీ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది. అది సెల్ఫీ ఇచ్చామనుకోండి గ్రీన్ శారీకి వేసుకోవచ్చు, పింక్ శారీకి వేసుకోవచ్చు. అది ఈ బ్లౌజ్ ఏ బ్లూ శారీ కన్నా అలా కాంబినేషన్స్లో మనం ట్రై చేయొచ్చు. అందుకోసమని నేను సెల్ఫ్ అనేది యూజ్ చేశాను అనమాట. ఈ గోల్డ్ జరీ థ్రెడ్కి వచ్చేసరికి నేను అవుట్లైన్ కింద గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది అవుట్లైన్ అంతా కూడా 3 ఫ్లవర్స్ మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 3 ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాము. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే వేసుకున్నాను అనమాట. ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే నేను గ్రీన్ మొత్తం అంతా కూడా గ్రీనే యూజ్ చేశానండి, పింక్ అయితే అసలు యూజ్ చేయలేదు. మీకు చూపించడం అవ్వలేదు, కానీ తర్వాత నేనైతే పింక్కి అయితే మ్యాచ్ చేశాను అనమాట. అవి కూడా కట్ చేసేసి పింక్కి అయితే మ్యాచ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అవుట్లైన్ అనేది వేస్తున్నానండి. అంటే ఇప్పుడు గ్రీన్ కలర్ దానికి అవ్వనివ్వండి, అంటే గ్రీన్ కలర్ లీవ్స్ కానీ తర్వాత షుగర్ బీడ్స్ కొమ్మల కింద వేసాను కదా, వాటికి కూడా నేను నీట్గా అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. అవుట్లైన్ అనేసరికి మనం జెరీ థ్రెడ్డే యూజ్ చేస్తామండి. 753 నెంబర్ జెరీ థ్రెడ్ అనేది మనం వాడతాము. అది వచ్చేసరికి మనం చిన్నగా వేసుకుంటే చాలా అందంగా కనబడుతుందండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది అనమాట. మనం దూరంగా వేసామంటే దాని అందమే పోతుంది అనమాట. ఎందుకంటే అది ఒక లైన్ ఒక మిషన్ కుట్లాగా అయితే వచ్చేస్తుంది. అదే మనం చిన్నగా అందంగా వేసుకుంటే మాత్రం చాలా నీట్గా కనబడుతుందండి. అండ్ ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఇప్పుడు మనం లీవ్స్ ఒక లీఫ్కి వచ్చేసరికి 2 పార్టిషన్స్ కింద అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదండి. ఆకు మధ్యలో ఈను ఉంటుంది కదా, ఆ ఈను షేప్లో వచ్చేసరికి మనం అది వైట్ జర్కిన్ స్టోన్స్ అయితే మనం అంటించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వైట్ జర్కిన్ స్టోన్స్ కూడా అంటించేసుకుందామండి. అండ్ ఇప్పుడు ఇంకో ముడుకుట్టు అయితే వేయాలి. ముడుకుట్టు వేసాక వైట్ జర్కిన్ స్టోన్స్ అనేవి అంటించుకుందాము. ఇంకా నెక్ పార్ట్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో అయితే వెళ్ళిపోతుందండి. అండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఫుల్ హెవీగా అయితే చేస్తున్నాను అనమాట. చాలా మొత్తం అంతా కూడా హెవీగా అయితే చేస్తున్నాను. హెవీగా చేసి కింద మొనాలిసా బీడ్స్ కూడా స్టిచ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను కట్ వర్క్ని చూడండి ఎలా లాగుతున్నానో. ముందు ఏదైతే మనం ఫ్లవర్ అనుకుంటున్నామో, అది డిజైన్ అనుకుంటున్నామో, ఆ డిజైన్ అయితే వేసేయడం జరిగిందనమాట. వేసేసాక అప్పుడు మనం కట్ వర్క్ ఎలా వేసుకుంటున్నామో చూసేస్తే మీకే అర్థమైపోతుంది నేను నెక్కకి ఎలా వేసాను అని చెప్పేసి. చూడండి, వాటికి చేర్చి ఒక గొలుసు కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ చైన్ స్టిచ్ కంప్లీట్ అయ్యాక చూడండి, అంటే యాక్చువల్గా ఫస్ట్ మనం రౌండ్ నెక్ గీసేసుకుంటామండి. రౌండ్ నెక్ గీసుకుని మరి దాన్ని మనం క్రాస్ చేయకూడదు కదా, ఎందుకంటే మన కొలతలు ఎంత ఉందో అంతే కదండి మనం ఆ నెక్ అనేది తీసుకుంటాము. దాన్ని క్రాస్ చేయకుండా ఆ కట్ వర్క్ అనేది ఎంతవరకు రావాలి అని చెప్పేసి మనం అదైతే వేసుకోవడం జరుగుతుందన్నమాట. నేను ఫస్ట్ అయితే 2 లైన్స్ జరీ థ్రెడ్ వేసానండి. తర్వాత షుగర్ బీడ్స్తో ఒక లైన్ వేసాను. తర్వాత 2 జరీ థ్రెడ్స్తో అయితే టూ లైన్స్ జరీ థ్రెడ్తో అయితే వేసాను అనమాట. అట్లా కట్ వర్క్ అనేది నేను కంప్లీట్ చేసుకున్నానండి.
హ్యాండ్ విషయానికి వచ్చేసరికి చాలా హెవీగా మంచి హెవీ లుక్తో అయితే ఇచ్చానండి. చాలా బ్రైడల్ వర్క్ అనమాట, అది చాలా హెవీ వర్క్, బ్రైడల్ వర్క్. యాక్చువల్గా నేను ఈ మొనాలిసా బీడ్స్ అవన్నీ చేసి వేస్తే కనుక నేను 4000 రూపీస్ అయితే తీసుకుంటాను. యాక్చువల్ కాస్ట్ మనకి మెటీరియల్ కావనివ్వండి, ఏదైనా సరే, అంటే మనకి పాత మెటీరియల్ ఉంటే గొడవే లేదు. ఒకవేళ మనం కొత్తగా తీసుకున్నట్టయితే కనుక మీరు చూడొచ్చు అక్కడ ఫోన్, మా అక్క ఫోన్ చేశారనమాట. అది తెల్లవారుజామున 4:30కి అనమాట. అది మెలకుగా ఉన్నావా అంటే నేను నెట్లో ఉన్నాను, అది ఆన్లైన్లో ఉన్నానని చెప్పేసి, ఏంటి ఇంకా మెలకుగా ఉంది, తనకి మెలకు వచ్చి చూసి ఇంకా మెలకుగా ఉన్నావా అని చెప్పేసి నాకు ఫోన్ అయితే చేశారనమాట. ఫోన్ కూడా మాట్లాడేసి ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. చెప్తున్నాను కదండి, ఇప్పుడు మనం మెటీరియల్ ఎంత కాస్ట్ అవుతుందంటే, మనకి పాత మెటీరియల్ ఉంటే సరే అండి, లేదు అంటే కనుక మనకి 753 నెంబర్ జెరీ థ్రెడ్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుందో కూడా నేను క్లియర్ కాస్ట్ అయితే చెప్పేస్తాను. అది వచ్చేసరికి 50 రూపీస్ థ్రెడ్, తర్వాత గ్రీన్ కలర్ ఒక 20 రూపీస్ థ్రెడ్, తర్వాత షుగర్ బీడ్స్ వచ్చేసి ఒక 50 రూపీస్ చూసుకున్నా అలా 120, అండ్ తర్వాత గమ్ బాటిల్ ఒకటి, ఈ షుగర్ జర్కిన్ స్టోన్స్ ఇవన్నీ కలిపి దగ్గర అది ఒక 300 మెటీరియల్ కాస్ట్ అయితే అవుతుందండి. అలానే మొనాలిసా బీడ్స్ వచ్చేసరికి అవి ఒక 400 చూసుకోవచ్చు. దగ్గర మనకి ఒక 1000 రూపీస్ చూసుకోండి. రఫ్లీ 1000 రూపీస్ అయితే కంపల్సరీగా అవుతుంది మనం బడ్జెట్ వచ్చేసరికి. కానీ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నేను తీసుకున్న కాస్ట్ వచ్చి నేను 4500 అయితే తీసుకున్నాను అనమాట, విత్ స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ వచ్చేసి కట్ వర్క్ కదండి, కట్ వర్క్ వచ్చేసరికి స్టిచ్చింగ్కి 500 అయితే తీసుకున్నారండి. అట్లా కట్ వర్క్ చేయడానికి ఇంకా మొత్తం ఈ ముడికుట్టు వేసే థ్రెడ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం నాకు విత్ స్టిచ్చింగ్తో నాకు 1500 అయితే బడ్జెట్ పడింది. నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేసరికి 3000 అయితే వచ్చిందండి. యాక్చువల్గా 3000 వచ్చిందంటే మరి మన కష్టానికి, ఇప్పుడు పెట్టుబడి అయితే పెట్టాము, మరి మన కష్టానికి వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడు మన కష్టానికి వచ్చేసరికి 3000 అయితే నేను వాల్యూ వేసుకున్నాను. అంటే నా వర్క్ వచ్చేసరికి నేను 3000 అయితే వాల్యూ వేసుకున్నానండి. యాక్చువల్గా బోటిక్ ప్రైసెస్ వచ్చేసరికి ఇంకా హెవీగానే ఉంటాయి, అందుకనే నేను క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. కాబట్టి మీకు ఏమైనా కనుక ఇలాంటి వర్క్లు అన్నీ చేసుకోవాలని అనుకుంటే కనుక ఒకసారి క్లాసెస్ అయితే చూడండి. అదేవిధంగా మీకు ఈ వర్క్ చేసుకోవాలని అనుకుంటే కనుక మెటీరియల్స్ అన్నీ కూడా ఏమేమి కావాలన్నీ చెప్పాను కదండి, అలా చేసుకుని ఇవి చూసి మీరు కూడా వేసుకోవడానికైతే ట్రై చేయండి. మాలాంటి వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ మీకు మీరే వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది, ఆ 3000 కూడా మీకే మిగులుతాయి. అలా చేయడానికైతే ట్రై చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా. ఆ వైట్ గీతలు ఏవైతే ఉన్నాయో అవి ఏం పర్వాలేదండి, మనకి స్టిచ్చింగ్లో మొత్తం అంతా కూడా పోతాయి. చాలా నీట్గా క్లియర్గా మంచిగా చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం దగ్గరగా వేసుకుంటే కుట్టు అనేది చాలా అందంగా నీట్గా అయితే వస్తుందండి. చూడండి చాలా బాగుంది కదా. ఫ్రంట్ పార్ట్ అనేది నేను వేయడం అయితే జరిగింది. నేనైతే మీకు క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను. చూస్తున్నారా, నెక్కి వచ్చేసరికి నేను పింక్ అయితే యూజ్ చేయలేదు, తర్వాత అయితే యూజ్ చేసి ఇచ్చానులేండి. ఇంకోండి హ్యాండ్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా లీవ్స్తోని తర్వాత పువ్వులతోనే అలా అయితే చేశాను అనమాట. చూడండి హ్యాండ్ వచ్చేసరికి కట్ వర్క్ ఎలా ఇచ్చానో బాగుంది కదా, చాలా నీట్గా ఉంది కదండి. ఇంత రిచ్ లుక్ రావాలంటే మనం కొంచెం కష్టపడాలి. కష్టపడ్డం అంటే మనకి ఏదైతే వర్క్ చేస్తామో అది మనం నీట్గా చేసుకుంటే అదే కష్టం అనమాట, మళ్ళీ ఇప్పే పని లేకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మోనాలిసా బీడ్స్ అయితే వేసుకున్నాను హ్యాండ్కి, అంటే బ్లౌజ్ కుట్టేశాక వేసానండి మోనాలిసా బీడ్స్ అనేవి. ఇంకా అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. మంచి నీట్గా అయితే ఉంది. నేను కస్టమర్కి అయితే ఇచ్చేసాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. హోమ్ మేకర్ సుజీ అనే ఛానల్లో ఆవిడ బ్లౌజ్ కూడా వేసుకుని ఒక వీడియో చేసుకున్నారండి, అదొకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ చూడండి ఎలా ఉందనేది. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్ కూడా చెప్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.